From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుమారు 15 రోజులు కాకినాడ ప్రజలు కన్ను మీద కొనుక్కు లేకుండా చేసిన పెద్ద పోలికి సంబంధించి మళ్లీ పోలవరం జిల్లాలోకి రీ ఎంట్రీ ఇచ్చిందని చెప్తున్నారు అధికారులు. దీంతో అప్రమత్తమైన జిల్లా జాయింట్ కలెక్టర్ స్మరణరాజ్ పులి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు 24 గంటలు పులి కదలికలపై రేడియో కాలర్ డ్రోన్ సాయంతో పర్యవేక్షిస్తున్నారు. పులి ప్రస్తుతం రాజవోమంగి మండలం పరిధిలో సంచరిస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను అటవీ ప్రాంతాల్లోకి తీసుకుని వెళ్లొద్దని సూచించారు. తెలియజేయందేమనగా మన ఊరి దగ్గరలో పెద్ద పులి వచ్చిన కారణంగా ఊరి అందరి జనం కూడా ఇంట్లోనే ఉండవలసిందిగా కోరుచున్నాం. మీకు సంబంధించినటువంటి పశువులను గాని మనుషులు గాని అడవికి వెళ్లకుండా ఉండవలసిందిగా కోరుచున్నాం. సాయంత్రం మాటలు కూడా మీ పశువుల్ని మేకల్ని కూడా మీ ఇంటి దగ్గరలోనే కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది అటవీ శాఖ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. బొర్నగూడెం గ్రామస్తులకు తెలియజేయందేమనగా మన ఊరి దగ్గరలో పెద్ద పులి వచ్చిన కారణంగా ఊరి అందరి జనం కూడా ఇంట్లోనే ఉండవలసిందిగా కోరుచున్నాం. మీకు సంబంధించినటువంటి పశువులను గాని కాకినాడ ప్రజలు కన్ను మీద కొనుక్కు లేకుండా చేసిన పెద్దపులి మళ్లీ పోలవరం జిల్లాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చూసుకున్నట్లయితే 15 రోజులు పోలవరం జిల్లాలో పర్యటించిన తర్వాత కాకినాడ జిల్లాలోకి ఎంటర్ అయ్యి కాకినాడ జిల్లాలో సుమారుగా 8 నుంచి 10 రోజుల పాటు అక్కడ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన పెద్ద పులి అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే దీన్ని పట్టుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం 11 హనుమాన్ టీముల్ని ఏర్పాటు చేశారు. అయితే అంతమంది టీం పనిచేస్తున్నప్పటికీ కూడా ఎవరికి కూడా చిక్కడో దొరకదు అన్న నేపథ్యంలో మళ్ళీ పోలవరం జిల్లాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది పెద్ద పులి. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే జిల్లా సబ్ కలెక్టర్ అయితే ఇప్పటికే ఎలక్ట్ అయిన పరిస్థితి. పెద్ద పులి సంచారంతో మళ్ళీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు పూర్తి స్థాయిలో అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బొర్నగూడెం రాజమంగి మండలం పరిధిలో సంచరిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బొర్నగూడెంతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే మైక్ అనౌన్స్మెంట్లు చేయడం పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి అధికారులందరూ కూడా హై అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళడం కానీ పశువుల్ని ఇంటి దగ్గర కట్టుకోవడం తప్ప బయటికి పంపించడం కానీ ఇలాంటివి చేయొద్దంటూ కూడా మైక్ అనౌన్స్మెంట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే దండోరా వేసి కూడా కొన్ని తాండాలలో కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పులిని బంధించేందుకు 11 టీములు పనిచేస్తున్నప్పుడు కూడా ఎక్కడా కూడా పులి ఎవరికి చిక్కకుండా పూర్తి స్థాయిలో అయితే వారి నుంచి అధికారుల నుంచి తప్పించుకుంటూ కూడా తిరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు దాకా ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి సిగ్నల్స్ రావడం తక్కువ అవుతుంది. ప్రతి అరగంట ఒక్కోసారి దాని నుంచి ట్రాకర్ నుంచి శాటిలైట్ కి సిగ్నల్ వెళ్తుంది. కానీ అది తిరిగి మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి మాత్రం 10 నిమిషాల నుంచి గంటల సమయం కూడా పడుతుంది. కాబట్టి దాని ట్రాకింగ్ ని సరిగ్గా గుర్తించలేకపోతున్నాం అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కృష్ణ, థ్యాంక్ యూ శివశంకర్. బొర్నగూడెం గ్రామస్తులకు తెలియజేయందేమనగా మన ఊరి దగ్గరలో పెద్ద పులి వచ్చిన కారణంగా ఊరి అందరి జనం కూడా ఇంట్లోనే ఉండవలసిందిగా కోరుచున్నాం. మీకు సంబంధించినటువంటి పశువులను గాని మనుషులు గాని